నమస్తే విద్యుత్ స్వాగతం లక్ష్మీ సమాజేతం. మనటి వరకు కరోనా అంటే కరోనా యూట్యూబ్ చూసినా కరోనా ఆ తర్వాత ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే నిన్నటి వరకు 139 మంది 5,000 సార్లు యూజ్ చేశారని ఒక న్యూస్. వీటన్నిటిని తోసిపుచ్చి మగవా ట్రైలర్ ముందుకెళ్తుంది. ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసినా కూడా మగవా ట్రైలరే. ఇంత హాట్గా ఉన్నటువంటి సినిమా మరి తెలుగు వాళ్ళు తీశారు. ఇంతమందికి బాలీవుడ్ వాళ్ళే తీస్తారన్నటువంటి ట్రైలర్స్ మరి ఆర్జీవీని తోసిపుచ్చి ఈ ట్రైలర్ ముందుకెళ్తుంది. ప్రస్తుతం నాతోటి మరి బోల్డ్గా న్యూడ్గా యాక్టింగ్ చేసినటువంటి ప్రసన్న గారు ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సినిమాలో హాట్గా ఉన్నారు. మా ఇంటర్వ్యూ కూడా హాట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మమ్మల్ని ఎంత చెప్పారు, ఎలా ఉంది? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీతో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో ట్రైలర్ అయితే దూసుకెళ్తుంది అండ్ ట్రీజర్ కూడా ట్రెండింగ్ ఇప్పుడు ప్రెసెంట్. డైరెక్టర్ గారు ఈమెయితే చాలా డ్రెస్సింగ్లో చాలా హాట్గా వస్తారని చెప్పారు, కానీ మీరు రాలేదు. మరి ఏమైంది? అయ్యో, ఈ మాత్రం హాట్నెస్ చాలండి. జనాలు ఇంప్రెషన్ చేయాలి కదా మేడం. ఓన్లీ సినిమాలోనే కాదు కదా, బయట కూడా ఉండాలి కదా ఇంటర్వ్యూ అంటే. మూవీ అన్నాక ఆర్టిస్ట్ అన్నాక వాళ్ళు ఏ చెప్తారు చేయడం. యాజ్ ఆర్టిస్ట్గా నేను చెయ్యాలి, బట్ బయట కూడా అట్లా ఉండడం కదా. సో అంటే ఇంటర్వ్యూ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాదు, ఇంటర్వ్యూలో కూడా సినిమాలో అంత కాకపోయినా కానీ ఉండాలి కదా. అంతలో కొంత నేను వేసుకొచ్చాను కదా. ఓకే. ఇంటర్వ్యూలోకి వెళ్తే సినిమా ఒక ఫ్యాషన్, దానికోసం ఏమైనా చేయాలనుకుంటారు, కానీ మీరు ఇంతకుముందుకు ఏమైనా యాక్షన్ చేశారు? యా, ప్రెసెంట్ అంటే బోల్డ్గా తీయలేదు. 2-3 మూవీస్ యాక్ట్ చేస్తున్నాను. అవి లాక్డౌన్ వల్ల ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే వేరేది ఫోక్ సాంగ్స్ ఇవి చేస్తున్నాను. ఇంతకుముందుకు హీరోయిన్ అంటే తెలుగు వాళ్ళు బోల్డ్గా నటించారు, న్యూడ్గా నటించారు అని ఒక పేరు ఏ నిర్మాతను అడిగినా అనుకున్న విధంగా ఉండకపోయిందండి. మరి తెలుగులో కూడా వచ్చినట్టేనా ఈ విధానానికి? యాక్చువల్గా బోల్డ్ అనేది ఇక్కడ నుంచి ముంబై నుంచి బాంబే నుంచి హీరోయిన్స్ కామన్ గా చేసేస్తారు వాళ్ళు. సో తెలుగు అనేది తెలుగు అమ్మాయిలు చేయలేని పని ఇది బోల్డ్ అనేది. సో బోల్డ్ అనేది తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ట్ అవ్వాలి, అది నాతోనే స్టార్ట్ అవ్వాలి అని నేను అంటలేదు, బట్ అనుకుంటున్నాను తెలుగు అమ్మాయి కూడా చేయగలుగుతుంది బోల్డ్. సో నేను శ్రీరామ్ సార్ చెప్పినట్టు నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ నాలో సార్ తెచ్చారు. సో సార్కి తగ్గట్టు నేను అవుట్పుట్ అంటే నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలని చెప్పేసి నేను చేశాను. ఏదైనా జిమ్మికా సినిమాలో జనాలు రాణించడానికి రియల్గానే ఉందా? అంటే ఐ మీన్ బోల్డ్నెస్ అని చెప్పేది రియల్ అండి. ఇట్స్ నాట్ జిమిక్. అంటే జనాలను రప్పించుకోవడానికి, జనాలు చూడడానికి అట్లా ఏం లేదండి. ప్రెసెంట్ ఆడవాళ్ళు బయట పడే ప్రాబ్లం ఏది ఆడవాళ్ళకి ఉన్నది ప్రెసెంట్ ఇప్పటికీ జరుగుతుంది. అండ్ రీసెంట్ గా కూడా జరిగింది, మీకు తెలిసే ఉండొచ్చు. సో ఇదేం జిమ్మిక్ కాదు, అందరు చూడాలి బోల్డ్ ఉంటేనే చూస్తారు అన్న టైప్ లో అయితే తీయలేదు. ఒక అమ్మాయి పడుతున్న కష్టం బయటకు వెళ్తే ఇది జరుగుతుంది, ఫ్యూచర్ లో కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో దీనిలో మార్పు రావాలని చెప్పేసి మా డైరెక్టర్ సార్ కొంచెం ఏదో ప్రయత్నిస్తే అవుతుందేమో, ఒక అమ్మాయి ప్రతిసారి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మగవాళ్ళు ఇలా చేసింది అన్నట్టు ఆలోచించుతుంది అని చెప్పేసి ఈ మూవీ తీయడం జరిగింది. ఈ సినిమాకు ముందు యాక్షన్ ఏం చేయాలి? ఈ సినిమాకి వచ్చినాకనే మిగతా ఒప్పుకున్నారు ప్రాజెక్టులు? ఇంతకు ముందు ఒప్పుకున్నానండి, అవి ప్రాసెసింగ్ లాక్డౌన్. సో అవి రిలీజ్ కాదు. ఇది నా ఫస్ట్ మూవీ, ఇదే రిలీజ్ అవుతుంది. ఓకే. డైరెక్టర్ గారు అనుకున్న విధంగా తీశారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా మరి ఇలా చేయాలని? ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేను చేయగలను కాన్ఫిడెంట్ టైంలో ఉంది. సో ఆయన సపోర్ట్ చేసినారు కాబట్టి నేను ఇప్పుడు చేయగలిగాను. సో ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బోల్డ్నెస్ అయినా మరి యాక్షన్ ఏమైనా ఉందా? బోల్డ్నెస్ అంటే యాక్షన్ మొత్తం అది యాక్షన్ పార్టే కదండి. సో డైలాగ్స్ వర్షన్స్ తక్కువ, యాక్షన్ పార్ట్ ఎక్కువ. మీ పేరెంట్స్ మరి ఇలా ఉంటుందని చెప్పారా, ఒప్పించారా వాళ్ళని? యా, అంటే పేరెంట్స్ కి చెప్పానండి, అంతగా ఉంటుందని చెప్పలేదు, ఉంటది అని చెప్పాను, ఒప్పుకున్నారు. యాజ్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి మా మదర్ సపోర్ట్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళాక ఆ మూవీ కంటెంట్ నేను విన్నాను ఆల్రెడీ, బట్ దీనికి ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, నా పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా ఇవ్వాలి. సో దాని విధంగా నేను అక్కడ నేను మోడిఫై చేసుకున్నాను, ఇంకా బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి. ఈ సినిమా మీ బ్రదర్ తోటి కలిసి చూడగలరా? చూస్తానండి, బికాస్ నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకు చెల్లి ఆర్టిస్ట్, తను చెయ్యాలి. సో చేస్తుంది, నేను చూస్తాను. ఎవరు సిగ్గుపడరు నా ఫ్యామిలీలో, నాకు చెల్లి ఇట్లా చేసింది, నా కూతురు ఇట్లా చేసింది. సో ఎవరు సిగ్గుపడరు. ఎవరన్నా అంటే కూడా నా కూతురు ఆర్టిస్ట్ అమ్మా, ఆర్టిస్ట్ అన్నాక ప్రతి ఒక్కటి చేయాలి, ఏ ఛాన్స్ వచ్చినా చేస్తుంది, చేయగలుగుతుంది అన్న కాన్ఫిడెంట్ మా ఫ్యామిలీలో ఉంది. అయితే జనరల్గా తల్లిదండ్రులు ఊహించుకుంటారు నిండుతనంలో ఉండాలి నా కూతురు, కానీ మీరేమో బోల్డ్గా చేశారు ఇక్కడ. మరి ఈ విషయంలో ఒక్కరికి కాదు, సమాజం మొత్తం చూస్తుంటది. మరి ఎలాగా?
సమాజం మొత్తం చూస్తుందండి. ఆమె సినిమాలో అమలాపాల్ కూడా ఫుల్ న్యూడ్ గా చేశారు. సో అప్పుడు అందరూ పోస్టర్లు చించేయడం, పోస్టర్ల పైన ఏమంటారు రాళ్ళు విసిరేయడము ఇవన్నీ జరిగాయి. ఎందుకు చేసింది? ఆమె కంటెంట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేసింది. సో మా మూవీ కూడా కంటెంట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేశాను. నార్మల్ గా నేను ఎక్స్పోజ్ చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి చేయలేదు కదా. సో కంటెంట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా చేయాల్సి వచ్చింది. కంటెంట్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తారా అంటే ఆర్టిస్ట్ పరంగా కంటెంట్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారు. బెడ్ సీన్స్ కూడా ఎక్కువ పెట్టారు అనుకోండి, కంటెంట్ డిమాండ్ చేస్తారు అనుకోండి, చేస్తారా? చేస్తానండి. యాజ్ ఆర్టిస్ట్ నేను చేస్తాను. ఓకే. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టిస్ట్ గా ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్న వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ చేసిన వాళ్ళకు ఇలాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి అంటారు కదా, ఈ విషయం మీరు ఎలా చెప్తారు? చాలా మంది ఇప్పుడు నాతో అంటున్నారు, ఈ క్యారెక్టర్ చేశారు, బోల్డ్ క్యారెక్టర్ చేశారు, సో మీకు నెక్స్ట్ కూడా ఇవే ఆపర్చునిటీస్ వస్తాయి, సో మీరు చేయగలుగుతారా అంటే డిపెండ్స్ ఆన్ కంటెంట్. నాకు ఆ కంటెంట్ నచ్చింది, నేను నరేషన్ తీసుకుంటాను కాబట్టి సో అది విన్న తర్వాత నాకు నచ్చితే సో ఇది చాలా బెస్ట్ కంటెంట్, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కంటెంట్. సో శ్రీరామ్ సార్ బెస్ట్ కంటెంట్ ఎంచుకున్నారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. సో దానికి తగ్గట్టు కాకపోయినా కొంచెం మంచి మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్స్ వస్తే షూర్గా చేస్తాను. ఇంతమందికి సినిమాలో ఎంట్రీ అనగానే ఒక అందంగా బ్యూటిఫుల్ గా చూపెట్టేవాళ్ళు. లాస్ట్ ఆమె హీరోయిన్ తగ్గిపోతున్న సమయంలో బిగ్నీస్ వేసుకోవటం కానీ కొంచెం ఇలాంటి రసలీలలో ఉన్నటువంటి సినిమాలకు ఒప్పుకునేవాళ్ళు. కానీ మొట్టమొదట్లోనే మీరు మరి అలాంటి సన్నివేశాలు తీశారు కదా, తర్వాత ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుందేమో? అది ఇచ్చేటోళ్ళకి సంబంధించిందండి. ఇప్పుడు నాకు సపోజ్ వాళ్ళు ట్రెడిషనల్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదు అమ్మాయి న్యూడ్ గా చేస్తుంది, న్యూడ్ గా ఇవ్వాలి, అమ్మాయికి చేయగలుగుతుంది, ఆ సినిమాలో చేసింది ఈ సినిమాలో చేయగలుగుతుంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తే ఫస్ట్ అది చెప్పాను కదా నరేషన్ తీసుకుంటాను, ఓకే అనిపిస్తే ఐ విల్ ప్రొసీడ్. కథాంశాలు వదిలిపెట్టి కేవలం ఈ యొక్క ముద్దు సీన్లకు అయితేనేమి న్యూడ్ సినిమాకి అయితేనేమి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు డైరెక్టర్లు అని అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అర్థం కాలేదు మీరు ఏం చెప్పారు. ఒక సినిమాలో కథ ఇంపార్టెంట్ గా చూసినట్టయితే మొత్తం ఇలాంటి సీన్స్ లేకుండా కథతోటే ముందుకెళ్తున్నటువంటి తెలుగు ప్రజలు సడన్ గా తీసుకొచ్చేసరికి రాసలీల సినిమాలు ఎక్కువైపోతున్నాయని అంటున్నారు, దీన్ని మీరు ఏం కమెంట్ చేస్తారు? రాసలీలలో అంటే ఇప్పుడు రాసలీలలో మీరు అంటున్నారు నవరసాలండి, నవరసాల్లో ఏ రసం వచ్చినా మనం చెయ్యాలి. సో మీకు అది రొమాంటిక్ గా లేకపోతే కామెడీయా ఏదనేది పక్కకు పెడితే ఆర్టిస్ట్ గా వాళ్ళు ఏ చెప్తే అది మీరు చేయాలి, అంటే మేము చేయాలి. సో రాసలీల అనేది పబ్లిక్ టాక్ కాబట్టి నేను దానిపైన ఏం చెప్పలేను. సినిమాలలో శృతి మించుతున్నారు హీరోయిన్లు. ఒకప్పుడు చూస్తే శారీస్ కట్టుకొని కొద్దిగా గొప్ప వాళ్ళు ఇట్లా వంగితేనే థియేటర్ అంతా ఊగేది. ఇప్పుడు అలా కాకుండా గోల్డ్ మొత్తం అసలు లేనట్టే చూపెట్టే స్థాయికి ఎదిగింది. అంటే ఇది యాక్టింగ్ పరంగా పెరిగిందంటారా? అవునండి, జనరేషన్ మారుతున్న కొద్దీ కంటెంట్స్ మారుతూ ఉంటే స్టోరీస్ అప్పుడు ఇప్పుడు సేమ్ ఉండవు. సో జనరేషన్ మారుతూ ఉంటది. ఈ టైంలో తీసుకెళ్ళాలి స్టోరీ అని కొందరు అనుకుంటారు, లేదు ఈ టైంలో చూపిస్తే బాగుంటది, ప్రజలకు ఏదో ఒక మెసేజ్ చేయగలుగుతామని కొందరు అనుకుంటారు. సో దాన్ని బట్టి మారుతూనే ఉంటుంది కదండి. పూర్వం నాగరికత తెలియక ముందుకు మనిషి డ్రెస్ లేకుండా తిరిగేవాడు, తర్వాత ఆకులు నాగరికత ఏర్పాటు చేసుకున్న తర్వాత నిండుగా మళ్ళీ రాను రాను కూడా అదే ఖర్చు కట్టుకునే పరిస్థితికి ఏర్పడుతుంది అన్నింటికున్నా కూడా అన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా? అయ్యో అప్పట్లో ఆకులు వేసుకుని తన అడవులలో జంతువులు చేసినవి అన్ని మనకు తెలిసినవే. అప్పటి నుంచి మెల్లమెల్లగా డ్రెస్సెస్ నిండుగా వేసుకోవడము ఇప్పుడు మళ్ళా తగ్గుతున్నాయి. అదే చెప్తున్నాను, ట్రెండీ పెరిగింది. నెక్స్ట్ మేబీ బిగినీసే రావచ్చు, చెప్పలేము. కాకపోతే వేసే డ్రెస్సింగ్లలో మనిషిని డిసైడ్ చేయొద్దు, క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు. ఇఫ్ కంటెంట్ డిమాండ్స్ చేయాల్సిందే. అంగాలు చూపెడితేనే ట్రెండింగ్, అంగాలు చూపెడితేనే అంగాలు వర్ణించుకుంటూ పోవటమేనా సినిమాయిజం అంటే? సినిమాయిజం అవి చూపిస్తేనే సినిమాయిజం అని నేను చెప్పను. అది కామెడీ కానీ లేకపోతే శృంగారం కానీ లేకపోతే డైలాగ్ వర్షన్స్, టాలెంటెడ్ పర్సన్, యాక్షన్ పార్ట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఒకటే వర్షన్ లో వెళ్ళొద్దు, బోల్డ్ గా వెళ్ళొద్దు, మొత్తం కామెడీ కమీడియన్ గా వెళ్ళొద్దు. సో ప్రతి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదే సినిమా అంటే. 2020కి ముందు 2016 తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి, 7/G లాంటి సినిమాలు వచ్చిన తర్వాత దాదాపు ఒక ముందు సీన్ పెట్టడమో లిఫ్ట్ లాగ్ పెడితేనే కొద్దిగా ప్రేక్షకులు ఆకట్టుకునే స్థాయికి వచ్చి ఇప్పుడు దాదాపు అవే అంశం పైన నడుస్తున్నటువంటి సినిమాలు వస్తున్నాయి. యూత్ చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతారు అన్నట్టు వాళ్ళ యొక్క ఆత్మలు కూడా మారిపోతున్నట్టు కూడా చెప్తుంది, దీని ఎలా చూడాలి?
అవునండి ప్రెసెంట్ లిప్ లాక్స్ పెడితేనే యూత్ చూస్తారు, కొంచెం రొమాన్స్ యాడ్ చేస్తేనే యూత్ చూస్తారు అన్నట్టు కొందరు ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు ఆలోచించారు. లేదు ఈ కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్తే మార్పు వస్తుంది, జనాల్లో ఏదో ఒక చిన్న మార్పు తేగలుగుతాము, సో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. లిప్ లాక్స్ పెడితేనే జనాలు మారుతారు వచ్చి అది వాళ్ళ డిపెండెన్స్, సో కంటెంట్ ఓరియంటెడ్ కూడా తీసుకెళ్ళచ్చు. లేదండి లిప్ లాక్స్ లేవు, రొమాన్స్ లేవు, టచింగ్స్ లేవు, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంటెంట్. బోల్డ్నెస్ ఉంది, నన్ను చంపేయడము సో ఆ టైప్ ఉంది, కానీ లిప్ లాక్స్ అండ్ ఇవేమైతే లేవు. నలుగురు ఎవరైతే నలుగురు కిల్లర్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారా? పట్టుకుంటారు, అంటే మరి హెవీగా పట్టుకోరు, జస్ట్ చూపించే పద్ధతిలో ఉంటది. నిజంగా ఒక అమ్మాయి రేప్ చేసి చంపేస్తే ఎట్లా ఉంటుందో అదే ఎమోషనల్ క్రియేట్ అవుతుంది అక్కడ. సో టచింగ్స్ ఎక్కువ ఏమి ఉండవు, బట్ ఒక అమ్మాయిని చంపేస్తే ఘోరంగా ఎట్లా చంపుతున్నారు బయట జనాలు, సో ఆ టైప్ లో చూపించారు శ్రీరామ్ సార్. మీరు కూడా మంచిదే కదా, మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒక జెంట్స్ లేడీస్ టచింగ్ చేస్తే ఫీలింగ్స్ మారవా? యాక్టింగ్ అంటే వేరే తిరుగుతుందా? లేదండి యాక్టింగ్, ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను టచ్ చేస్తున్నాడు అంటే మనకి ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇష్టం ఉంటే మనకి ఫీలింగ్ వస్తుంది, కానీ ఇష్టం లేకుండా ఫీలింగ్స్ రావు ఎవరిపైన. సో ఆర్టిస్ట్ పరంగా వచ్చేస్తే ఒక అబ్బాయి మనల్ని టచ్ చేసినప్పుడు ఫీలింగ్ రాదు. నా వరకు అయితే యాక్టింగ్ వరకే, నేను యాక్టర్ కాబట్టి సో ఐ విల్ డూ ఇట్, నేను చేస్తా యాజ్ యాక్ట్రెస్ గా నేను యాక్ట్ చేస్తా, ఫీల్ వస్తే చేసినట్టు కాదు. అయితే ఈ సినిమాలలో నరువు చూపెట్టినప్పుడు హీరోకు రౌద్రం రావటం, మరి వృక్షజాలు చూపెట్టినప్పుడు రావటం, ఇక్కడ ఈ ప్రాంతం చూపెట్టినప్పుడు సెక్సీగా ఉన్నట్టు చెప్పడం అనేది సినిమాలలో పరిపక్వత అయిపోయింది. మరి అలాగే చూస్తే మరి అలాంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఏమి అనిపించదా? అక్కడ చేసేటప్పుడు అంటున్నారు మీరు? లేదండి అట్లా ఏం అనిపించలేదు, బికాస్ ఇట్స్ మై ఫ్యామిలీ. నాకు ఫస్ట్ నేను తడబడ్డాను, భయపడ్డాను, బట్ ఒక్కసారి సెట్లకు వెళ్ళాక నిజంగా నా ఫ్యామిలీ లాగా అనిపించింది. ప్రతి ఒక్కరు సపోర్ట్, నా ఫ్రెండ్స్ కానీ నా కో యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు, యూ హ్యావ్ టు డూ ఇట్. ఎవరు చూపిస్తున్నావు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ, సో నేను చేయగలిగాను. చాలా మంది యువత డ్రెస్సులు లేవా, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటుంది, చిన్న డ్రెస్ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది, చిన్న అమ్మాయి వేసుకుంటుంది అంటారు కదా, మరి వీళ్ళు ఏం చెప్తారు? ఐ మీన్ బయట టాక్ అంటున్నారా మీరు? అవునండి, ఇప్పుడు నేను ఇది వేసుకొచ్చాను, నన్ను కూడా అంటారు ఏంటి నిండుగా వెళ్ళు ఇంటర్వ్యూ పద్ధతికి ఇవ్వాలి అని అంటారు. అది మన ఇష్టం అండి, డ్రెస్సింగ్. చిన్న డ్రెస్ వేసుకుంటేనే నువ్వు బట్టలు లేవా అన్న ఎందుకు వస్తుంది ఆ మాటలు రావద్దు, బికాస్ మన డ్రెస్సింగ్ మన ఇష్టం. నేను చీర కట్టుకోవచ్చు, లేదా షార్ట్ లెంత్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, బిగిని వేసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ us, మన ఇష్టం అది. విదేశాలలో ఎక్కువ ఉన్నటువంటి కల్చర్ మన దేశంలో చూపెట్టడం వల్ల యువత రెచ్చిపోయి రోడ్డు మీద పోతుంటే ఏమైనా కామెంట్ చేసే అవకాశం ఉంటుంది కదా? అంటే అది డిపెండ్స్ ఆన్ పర్సన్స్. అబ్బాయిలు వాళ్ళకి అక్కలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అందరు ఉంటారు. అమ్మాయి డ్రెస్ వేసుకుని వెళ్తుంది అనగానే కమెంట్ చేయడం వాళ్ళకి తెలియాలి, అయ్యో షీఈ్ ఆల్సో గర్ల్, తను ఒక అమ్మాయి, నాకు చెల్లుంది అమ్ముంది, సో నేను కమెంట్ చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి. మేము డ్రెస్ వేసుకుని నడుచుకుంటే కమెంట్ చేస్తే మేమేం చేస్తాం దానికి? మహా అయితే 2-3 మాటలు అంటాం, అక్క లేదా అమ్మ లేదా అనేసి, దానికి వాళ్ళు రియాక్ట్ అయితే మేము ఏం చేయలేము కదా. అందం అనేది అమ్మాయిలలో ఉన్నటువంటిది అనేది భర్తకే చూపెట్టాలి, భర్త వరకే పరిమితం, ఆ యొక్క బెడ్కే అవసరం, కానీ ఇట్లా ప్రజలకు చూపెట్టడం అనేది ఎంత ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటారు కదా, దీన్ని ఎలా చెప్తారు? అంటే కొందరు ఉంటారు కదండి ఫ్యామిలీ టైప్ పర్సన్స్, అమ్మో నేను ఈ సీన్స్ చేయను, నాకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది, నేను పెళ్లి చేసుకున్నాక నాకు ప్రాబ్లం అవుతుంది, నా హస్బెండ్ నన్ను అంటే ఎవరైతే ఆ థాట్స్ ఉంటాయో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. బట్ నా కెరియర్ ఇంపార్టెంట్, నేను ఎదగాలి, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు ఫేమ్ కావాలి, నాకు సినిమా ముఖ్యం, సినిమా ప్రాణం, నా ప్రాణం అనుకున్న వాళ్ళు అవన్నీ ఆలోచించారు. సో నేనైతే నా ఫ్యూచర్ గురించి ప్రెసెంట్ ఏ ఆలోచన లేదు, నాకు సినిమా ప్రాణం, సినిమా కోసం ఏమైనా చేస్తాను. 30 years బ్యాక్ సెక్స్ అంటే తెలియని ప్రజలు, 30 years తర్వాత 6th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ప్రేమయానం. ఇలాగ 7వ తరగతి చదువుకునే వాడికి ప్రేమలు పడుతున్నాడు, 8వ తరగతి చదువుకున్న అమ్మాయికి గర్భవతి అయిన సందర్భాలు పడుతున్నాయి. ఎంత మార్పు వచ్చిందో ఈ సమాచారం చెప్తారా? అయ్యో అది జనరేషన్ అండి, ఇప్పుడు 5th క్లాస్ లోనే లవ్ చేసుకుంటున్నారు, 6th క్లాస్ లోనే లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేది బయటకు రాదు. బట్ చాలా మంది జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అనను, బట్ అవి మారవు అండి, ఎందుకంటే ప్రేమకాలం మొత్తం ప్రేమమాయలో ఉన్నారు జనాలు, సో దాని గురించి నేను ఏం చెప్పలేను. మరి మీరు బోల్డ్గా నటించేటప్పుడు సిగ్గు ఏమైనా అనిపించిందా? అలాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయి?
ఎందుకంటే సిగ్గు నాకు కన్వీనియంట్ గా శ్రీరామ్ సార్ అక్కడ అంతా ఏర్పాటు చేశారు కదా. అమ్మాయి చేస్తున్నప్పుడు యాజ్ ఆర్టిస్ట్ గా తను చేస్తున్నప్పుడు నాకు కన్వీనియంట్ ఉండేటట్టు సార్ అరేంజ్ చేశారు అక్కడ. సో ఎంతమంది ఉండాలి, రిక్వైర్డ్ పీపులే ఉండాలి, ఎవరు ఉండొద్దు. నాకు ఏ షై ఫీల్ లేకుండా నేను కన్వీనియంట్ గా చేసేటట్టు ఆయన అరేంజ్ చేశారు. సో ఏ షై ఫీల్ లేదు. ఎక్కడ వరకు మీరు అంటే మొత్తం న్యూడ్గానేనా కొంచెం వరకు కవర్ చేసుకునే అవకాశం? సెమీ న్యూడ్ అండి, సెమీ న్యూడ్ అంటే ఇట్స్ నాట్ సెమీ న్యూడ్ టిల్ హాఫ్ న్యూడ్. ఎందుకు అంత ఆ సీన్ అంత అవసరం అనిపించింది అక్కడ? అదే ప్రాణం పోస్తుందండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేయడం వల్ల మూవీకి అసలు అది సీన్ యాక్చువల్లీ ఆ సీన్ చేయడం వల్ల మూవీకి ప్రాణం పోస్తుందని నేను అనుకున్నాను. సో నేను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, నా పర్ఫార్మెన్స్ నేను మంచిగా ఇవ్వాలి. సార్ వద్దమ్మా అన్నా కూడా నేను లేదు నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి నేను చెప్పాను. ఐ హ్యావ్ డన్. లవ్ చేశారా ఎప్పుడు? చేశానండి, ఎప్పుడో నా చిన్నప్పుడు 5th 6th క్లాస్ లో. అంటే మీరే 5th లో అంత అంత చిన్న వయసులో? 5th 6th క్లాస్ లో చేశాను. ఇట్స్ జస్ట్ అట్రాక్షన్. మెల్లగా 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 అట్రాక్షన్ అని మా మదర్ చెప్పారు. ఏంటి అని చెప్పేసాను బేసిక్ గా ఇంట్లో. నాకు అబ్బాయి నచ్చాడు మేడం, అట్రాక్షన్ అమ్మా, సో లవ్ అండ్ ఆల్ వద్దు, బికాస్ యు ఆర్ అంటే నువ్వు ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటున్నావు, లవ్ అండ్ ఆల్ నీకు సెట్ అవ్వవు. ఇఫ్ ఫర్దర్ గా నువ్వు ఫ్యూచర్ లో లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అంటే ఓకే, వెల్ సెటిల్ అయినాక లవ్ చేసుకో అని చెప్పారు. కానీ ప్రెసెంట్ అయితే ఏ లవ్ లేదు. తెలుగు ప్రజలు చాలా ఎదిగిపోయారు. బాలీవుడ్ కాంపిటీషన్ ఇచ్చే రోజులు వచ్చినట్టేనా? బాలీవుడ్ కి కాంపిటీషన్ ఇచ్చే రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. బికాస్ తెలుగు జనరేషన్ లో ఎవరు బోల్డ్ కంటెంట్స్ తీసుకోరు. నేనైతే తీసుకున్నాను. యాజ్ తెలుగు ఆర్టిస్ట్ గా ఎలా చేసామని ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తున్నారు. బికాస్ ఐఎమ్ ఆర్టిస్ట్, ఐ విల్ డూ ఇట్. నాతో ఈ తెలుగు జనరేషన్ లో అంటే తెలుగులో కూడా మారాలి. ఆర్జీవి గారు ఎక్కడి నుంచో బొమ్మ అమ్మాయిని తీసుకొచ్చి థ్రిల్లర్ మూవీ తీశారు. అదే తెలుగు అమ్మాయిని తీసుకొని చేయమంటే చేస్తారా? చెయ్యరు. బికాస్ చెయ్యరు తెలుగు అమ్మాయి అంటే చెయ్యరు అన్న కాన్ఫిడెంట్ ఆయన ఉంటది. కానీ శ్రీరామ్ సార్ అట్లా కాదు, తెలుగు అమ్మాయి చెయ్యాలి. మనకి తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఇండస్ట్రీలో. అలా కొందరే బోల్డ్ గా చేయగలుగుతారు. సో అందులో సార్ నాకు కాన్ఫిడెంట్ ఇచ్చారు, యూ హ్యావ్ టు డూ అమ్మా అని చెప్పేసి. సో ఐ హావ్ డన్. ఆర్జీవి గారు తన సినిమాలో తీసిన వాళ్ళని అందరూ వాడుకుంటారని జనాల్లో కూడా టాక్. మరి ఇక్కడ ఏమైనా జరిగిందా? ఇక్కడ అలాంటివి ఏం లేవు. అంటే ఆయనతో శ్రీరామ్ సార్ అంటున్నారా మీరు? మీరు అన్నారు కదా ఆర్జీవి తీసుకొచ్చారు ప్రస్తావన, అలాగా ఆయన అలా పరిస్థితి. మరి ఈ సినిమాలో ఏమైనా ఉందా, అట్లా జరిగిందా అంటున్నా? అంటే నానే చెప్తున్నా, ఆర్జీవి గారి గురించి అడుగుతున్నారా? శ్రీరామ్ సార్ గురించి. శ్రీరామ్ సార్ అయ్యో చాలా దేవుడు అండి అతను. అట్లా ఏం లేదు, టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చే అంటే మనిషి అతను. మనిషిని వాడుకుంటే ఛాన్స్ ఇవ్వాలని అనుకునే అతనైతే కాదు అతను. తను నన్ను ఫస్ట్ చూడగానే ఫేస్ ని చూసి చెప్పగలిగారు. అంటే ఈమె చేయగలుగుతుంది, ఈ క్యారెక్టర్ ఈమె చేస్తుంది అన్న కాన్ఫిడెంట్ ఆయనలో నాకు కనిపించింది. అమ్మ నువ్వు ఒకసారి డైలాగ్ చెప్పమ్మా అని కూడా అనలే నన్ను. యూ విల్ డూ ఇట్ అంటే మీరు ఆ క్యారెక్టర్ సరిపోతారు అనుకున్నారేమో బహుశా. మరి అయినా అలా ఏం లేదు, నెక్స్ట్ నాకు ఇంకా మరికొన్ని ఛాన్సెస్ ఇస్తారేమో. ఇప్పుడు ఈ సినిమాలో నా అవసరం ఈ క్యారెక్టర్ కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మూవీలో నాకు మేబీ కమిడియన్ రావచ్చు, లేకపోతే పద్ధతి క్యారెక్టర్ రావచ్చు, చెప్పలేం కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ కంటెంట్. అయితే ఒక సినిమా చెప్పినప్పుడు ఈ కథ ఇలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఆ సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ రకంగా నేను చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు ఈ న్యూ క్యారెక్టర్ ఉన్నప్పుడు మరి మీరు సెర్చ్ చేశారా ఎలా చేయాలని? వేరే ఏమైనా ఛానల్స్ చూసారా? లేదు, అక్కడ డైరెక్టర్ ఏ చెప్తే అదే చేయాలి. సో డిఓపి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏది చెప్తారో అదే నేను చేయాలి. నేను పర్సనల్ గా నేను చేయాలి అని చెప్పేసి ఏ వీడియోస్ నేను చూడలేదు. అంటే నేను చెప్పేది అంటే పరకాపమేషన్ చేస్తారు ఆ సీన్ రాగానే. అంటే అంత కథ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో సర్దార్ సర్వాయి పాప అన్న ఒక రాజు, ఆ రాజు ఎలా ఉన్నాడు ఆ డ్రెస్సింగ్ విషయంలో కానీ ఆయన పలికే విధానంలో కానీ చేయాలంటే ఆయన ఏమైనా వీడియోస్ ఉంటే చూడాలి కంపల్సరీ ఆ రకంగా. మరి మీరు న్యూడ్గా చేయాలి అని చెప్పినప్పుడు మీరు ఏమన్నా సెర్చ్ చేశారా ఎలాగ చేయాలి ఎంత అనేది? లేదు, ఏం సర్చ్ చేయలేదు. నాకు సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దాన్ని బట్టి నేను చేశాను. మీకు ఇక్కడ కూడా ఏమనిపించలేదు? లేదు, ఎక్కడ ఏం అనిపించలేదు. చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. సార్ ఏం చెప్తే అదే చేశాను. మీ ఫ్రెండ్స్ కాల్ చేశారు ఈ ట్రైలర్ చూసి? ఫ్రెండ్స్ ఏంటండి, వైజాగ్ నుంచి గోవా నుంచి ప్రతి ఒక్కరు మగువ ట్రైలర్ చూసి అసలు ఏంటమ్మా ఎక్కడ చూసినా ప్రసన్న పుష్పమా. నేను షూట్స్కి వెళ్తున్నా కూడా అక్కడ కూడా చాలా మంది మగువ హీరోయిన్ మేము మగువ చాలా మంది కాల్ చేస్తున్నారు. ఎట్లా చెప్తున్నారంటే నీకు సన్మానం చేయాలమ్మా అని చెప్పేసి అని అంటున్నారు. తెలుగు అమ్మాయి నువ్వు ఎలా చేయగలిగావు, మేము సన్మానం చేస్తాం మీరు రెడీయా అన్నట్టు నాకు క్వశ్చన్ కాల్స్ నిన్న కూడా వచ్చాయి. నిజమేనా ఇవి? నమ్మొచ్చా?
అయ్యో నమ్మచ్చేయండి నిజంగా. నిన్న ఈరోజు మార్నింగ్ కూడా కాల్ వచ్చింది, సన్మానం చేయాలనుకుంటున్నాము అంటే, అయ్యో నేను పెద్దదాన్ని కాదండి, మీకంటే చిన్నదాన్ని, సన్మానం నాకేంటి అంటే ఏజ్ కి సంబంధం లేదు సన్మానానికి అని అన్నారు. సో నాకు తెలియదు సన్మానం గురించి, బేసిక్ గా పెద్దోళ్ళకి చేస్తారేమో అని నేను అనుకున్నాను. ఈ యొక్క మీ ట్రైలర్ రిలీజ్ అయిన అక్కడ తెలిసి యువత అంతా మీ చుట్టూ తిరుగుతుందే వాళ్ళ ఆలోచన. అయ్యో రామ, ఏం చెప్పాలి, యువత అంతా నా చుట్టే కాదండి బాబు. అంటే చాలా సినిమాలు చేశారు కదా, చాలా మంది హీరోయిన్స్ బోల్డ్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ చుట్టూ తిరగకుండా నా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇట్స్ నాట్ దట్. ఏంటంటే అమ్మాయి కంటెంట్ ఓరియంటెడ్ గా తీసుకుంది, ఆ కంటెంట్ తగ్గట్టు ఆమె న్యాయం చేసింది, ప్రతి ఒక్క టాక్ అయితే ఇదే. మరి మీ యొక్క డ్రీమ్ మోడల్ అంటే ఇలాంటి ఇంకా యాక్షన్ విషయంలో ఎలా ఉంది కాలం? యాక్షన్ మూవీసా? డ్రీమ్ అనేసి ఏం లేదు, ఒకవేళ బోల్డ్ వస్తే కంటెంట్ విన్నాక నేను డెసిషన్ తీసుకుంటాను. అండ్ యాక్షన్ పరంగా అంటే యాక్షన్ వస్తే నేను చేస్తానండి, బికాస్ ఓన్లీ బోల్డ్ కాదు, యాక్షన్ వైజ్ గా కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను. సినిమాలు చూస్తారా? చూస్తాను, తక్కువ. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు అయితే బాగా చూస్తాను. ఎవరు మీకు ఇష్టమైన హీరో? డార్లింగ్ ప్రభాస్, మెగాస్టార్ డార్లింగ్, అనుష్క. రోల్ మోడల్ గా అయితే నేను అనుష్కని ఎంచుకుంటాను ఎక్కడైనా. ఈ ఇండస్ట్రీలోకి రావాలప్పుడు ఎందుకు ఇండస్ట్రీ వైపు రావాలనిపించింది? యాక్చువల్లీ మై మదర్ ఇస్ ఆర్టిస్ట్. సో తను ఎదగాలనుకున్నప్పుడు ఎదగలేకపోయింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో తనని ఎంచుకుని తను చూసుకోలేకపోయింది కాబట్టి నా కూతురు నేను స్క్రీన్ లో చూడాలి అన్న కోరిక తనలో ఉంది, నాకు బయటకు చెప్పలేదు. నార్మల్ గా ఫోన్స్ మాట్లాడే వింటాం కాబట్టి నేను విని నా మమ్మీ ఇట్లా అనుకుంటుంది, సో నేను ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలి, తను నన్ను స్క్రీన్ లో చూడాలి అన్న ఆలోచన నాకు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది. ఇది ఒకటే కాదు, మరికొన్ని పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈ పెద్ద ఛాన్స్ ఇచ్చాను శ్రీరామ్ సార్, ఈ ఛాన్స్ ఇవ్వడం వల్ల సగం డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. ఎందుకంటే ఎక్కడ చూసినా మగువా మగువా మగువా, మా మదర్ ఎక్కడికి వెళ్ళినా మగువలో మీ అమ్మాయి అన్న క్వశ్చన్స్ మా మమ్మీ అంటుంది, ఇప్పటికే అంటుంది మగవాళ్ళు. శ్రీరామ్ సార్కి చాలా థ్యాంక్ఫుల్. నేను మాట్లాడలేదు కాబట్టి అతనితో ఒకసారి నువ్వే వెళ్ళి చెప్పు, మమ్మీ మాట్లాడతా అన్నది మీతో, చాలా పెద్ద థ్యాంక్స్ మీకు అని చెప్పేసి చెప్పు అని అన్నది. ఒకే ట్రైలర్ తోటి స్టార్ అయ్యారు రాత్రికి, ఎలా అనిపిస్తుంది? స్టార్ అయ్యానంటే చెప్తున్నాం కదా, ఇక్కడికి వెళ్ళిన ప్రసన్న, పుష్పమాల, మధుప్రియ అండ్ 4 బాయ్స్ నేమ్స్, రవి, ఎవ్రీవన్. ఎక్కడికి పోయినా మా నేమ్స్ ఇట్లా పలుకుతున్నాయండి, ఏదో బర్డ్స్ వచ్చి కీకి అన్నట్టు నాకు చెవులో అవి ఒక స్వీట్ మెమరీస్ లాగా వినిపిస్తున్నాయి ఎక్కడికి పోయినా. ఒక్క నైట్ లో ట్రైలర్ దూసుకెళ్ళిపోయింది. అండ్ అందరూ అదే అంటున్నారు, ఏంటి వి మూవీ దాటేసింది, వి క్రాస్ అయ్యారు మీరు, నాని మూవీ క్రాస్ అవ్వడం చాలా గ్రేట్, అసలు ఆయన ఎక్కడ మీరు ఎక్కడ అన్న టాక్స్ అయితే వినిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. నేను ఎప్పుడు రిలీజ్ కాబోతుంది సినిమా? సెప్టెంబర్ 5th. సెప్టెంబర్ 5th. ఎలా మరి ప్రేక్షకులు ఎలా రావాలి ఈ సినిమా? సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుందండి. మాకు వచ్చేసి శ్రేయా సిటీలో రిలీజ్ అవుతుంది. సో ఇది మనకి ప్లే స్టోర్ లో, యాపిల్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని, అమౌంట్ 100-120 రూపీస్ ఉంటుంది టికెట్. సో కట్టి చూడాల్సిందే, ఉంటే సిస్టమ్స్ టీవీస్ కనెక్ట్ చేసుకుని చూడాల్సిందే. ట్రైలర్ లోనే చాలా ఇబ్బంది పడి చూసారు జనాలు, మరి ఈ సినిమా కంపల్సరీ వస్తారేమో అనిపిస్తుంది. మరి వాళ్ళ కోసం మీరు ఎంత సమాధానం చెప్తారు? అర్థం కాలేదు నాకు. ట్రైలర్ లోనే మీరు తమ్ముళ్ళు పెట్టారు, అదే బాగా వెళ్ళిపోయింది, ఈ సినిమా అంటే కంపల్సరీ చూస్తారేమో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి తమ్ముళ్ళ వాళ్ళనే సినిమా చూస్తారని మీరు అంటున్నారు, బట్ నేనేమంటానంటే కొంత సగం జనం నాతో ఏమన్నారంటే, అమ్మ నాకు అది ట్రైలర్ చూస్తుంటే ఏదో అమ్మాయికి సంబంధించిన కంటెంట్, ఏదో మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు, అసలు డైరెక్టర్ ఎవరమ్మా, చాలా గ్రేట్ అతను, హీఈస్ అ రైటర్, ఫస్ట్ డైరెక్షన్ అద్దిపోతుంది, నేనైతే కాన్ఫిడెంట్ ఉన్న సినిమా పెద్ద హిట్ అవుతుంది. సో తమ్నెయిల్ అంత డేర్ గా యూట్యూబ్ ఓపెన్ చేయగా నీకు తమ్నెయిల్ ఇట్లా వస్తుందమ్మా. సో ఏమంటారు, షైగా ఏమంటారు, ఫ్యామిలీ పరంగా ఎవరైనా ఏమన్నా అంటే బాధ అట్లా ఏం లేదంటే, ఇప్పుడు చెయ్యక ముందు ఆలోచించాలి, అవన్నీ చేసిన తర్వాత ఆలోచించవద్దు. సో నేను ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అన్నారు, ఏంటి ఆ ఫోజ్ ఏంది, అవసరమా? లేదు, నేను చేశాను. ఇప్పుడు మనకి ఒకటి అవసరం అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆదుకోరు కదా. సో యాజ్ ఆర్టిస్ట్ గా నేను చేయాలి, చేశాను. లేదు, దాటలేదండి. ఎంతమంది లేరండి అసలు. బాంబే అమ్మాయిలు వేసుకుంటే కామన్, తెలుగు అమ్మాయిలు వేసుకుంటే కామన్ కాదా? కాంపిటీషన్ నేను అంటలేదు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బిగిని బ్రా వేసుకుని రోడ్ పైన నడుస్తుంటే ఏమనరా, తెల్ల పొరిలే వేసుకుని పోతుంది బాంబే అమ్మాయి అని అంటారా? అదే తెలుగు అమ్మాయి వేసుకుంటే చీ
ఇదేంది ఇట్లా బరి తెగించింది అన్న మాటలు ఎందుకు వస్తే ఆమె అమ్మాయే, ఆమెకున్నవే మాకున్నవి, మాకున్నవి అమ్మకున్నవి మాకుంటే కాబట్టి వాళ్ళకి మాకు కంపేర్ చేయట్లేదు. సో నేను చెప్తున్నాను వాళ్ళకి మాకు ఏం తేడా, తెలుగు అమ్మాయిలు కూడా చేయాలి అనేసి నా కాన్ఫిడెంట్. నేను చెప్తున్నాను ఈ సినిమా తోటి ఫుల్ ప్లేజర్ అయినట్టు మీరు యాజ్ ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లేజ్డ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. బికాస్ ఏ అమ్మాయి చేయండి నేను చేశానని నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. తెలుగు అమ్మాయి ఇలా చెయ్యదు, చేయాలంటే వెనకడుగు వేస్తుంది. లేదు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తెలుగు అమ్మాయిలు చేయాలండి, మీకు సినిమా ప్రాణము, నాకు ఛాన్స్లు వస్తలేదు అన్నట్టు మీరు ఆగిపోవద్దు. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, దూసుకు వెళ్ళాలి, అప్పుడే మీరు ఎదగగలుగుతారు. ఈ సినిమాలు కొన్ని సినిమాల వల్లనే చెడిపోతున్నారు అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బయట మాట్లాడుకునే విషయం. వాళ్ళు అట్లా తిరుగుతారు, ఒకరెమ్మడి కాకపోతే ఒకరెమ్మడి తిరుగుతారు, వాళ్ళకి మనసు ఉండదు, ఏముండదు, వాళ్ళు డ్రింకింగ్ చేస్తారు అంటారు కదా. ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇండస్ట్రీ అమ్మాయి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి తిరుగుతుంది, తాగుతుంది, స్మోక్ చేస్తుంది, ప్రతి ఒక్కరితో ఈడు కాకపోతే ఇంకొకరిని మారుస్తుంది అన్న టాక్ అయితే బయట ఉంది. ఈ టాక్ ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు. ఐ మీన్ నన్ను అడిగాను, యూ విల్ డ్రింక్, స్మోక్ చేస్తావా, అబ్బాయిలు కామన్ కదా టచింగ్స్ అండ్ ఆల్. ఎట్లా అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది, వాళ్ళు చూసే పద్ధతి వేరు ఉంటుంది. ఇక్కడ మేము జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాము, అక్కడ వాళ్ళు వేరే కనెక్షన్ అనుకుంటారు. సో తప్పు ఎక్కడ ఉందంటే జనాలు ఆలోచించే దాంట్లో తప్పు ఉంది, మేము చేసే దాంట్లో తప్పు లేదు. అది నేను అనుకుంటున్నాను. అంటే మీరు తీస్తేనే కదా మేడం చూసేది జనాలు, మీరు చేయకపోతే అలాంటి చూసే సమస్య కూడా ఉన్నది కదా. సినిమాకి దీనికి సంబంధం ఏముంది? ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అమ్మాయి బాయ్ తో మాట్లాడుతుంది, తాగుతుంది, సిగరెట్ కాలుస్తుంది, అది కామన్. అంత మాత్రాన అమ్మాయి గలీజ్ది, వాడి కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి అనుకోవద్దు. నేను అనుకున్నంత వరకు అయితే జస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మేబీ పర్సనల్ కావచ్చు, మేబీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేదా ఫ్యూచర్ లో హస్బెండ్ ఐ మీన్ పెళ్లి చేసుకోవచ్చు, మనం దాన్ని డిసైడ్ చేయలేము. మేబీ బ్రదర్ కూడా ఆర్టిస్టే, ఐ మీన్ బ్రదర్ హీరో, చెల్లి హీరోయిన్, వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్స్. సో కలిసి తాగొచ్చు, కలిసి తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాళ్ళంటే ఐ మీన్ బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను. కలిసి తాగుతారేమో, స్మోక్ చేస్తారేమో, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ బ్రదర్ అండ్ సిస్టర్. కానీ చూసేటోళ్ళకి కొంచెం డిఫరెంట్ గా అనుకుంటారు. సో తప్పుగా అనుకోవద్దని నేను చెప్తున్నాను జనాలు. లేదండి, డేటింగ్ లేదు. చాలా మంది అడిగారు, నో ఇప్పటివరకు అయితే ప్రెసెంట్ చేయలేదు. నిజ జీవితంలో మరి పరిధులు దాటిన సందర్భాలు ఏమన్నా? లేదు. దాట అంటే ఎందుకు అట్లా అంటున్నారు మీరు, నాకు అర్థం కాలేదు. పరిధులు ఎందుకు దాటుతాం అంటే లేదండి, లేదు. నమ్మొచ్చా? అయ్యో నమ్మొచ్చండి. చెప్పుకొచ్చారు కదా, 5వ తరగతిలో లవ్ లో పడ్డాను, జస్ట్ అట్రాక్షన్. ఏదో కొంటే చూపుతో సాంగ్ ఉంది కదా, అక్కడ ఆయన ఉంటే నేను ఇక్కడ జస్ట్ ఐ లుక్, షటిల్ ఆడేటప్పుడు అప్పుడు కాలం వేరు. 5th క్లాస్ లో ఉన్నప్పుడు చూసి నవ్వుకోవడం, ఐ కాంటాక్ట్స్ తో అయిపోయేది. ముట్టుకోవాలంటే అయ్యో సిగ్గు అన్నట్టు ఉండేది మా పరిస్థితి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే లవ్ లేదు, బికాస్ యాజ్ ఆర్టిస్ట్ గా వెతకాలనుకుంటున్నాను. సో లవ్ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు. మ్యారేజ్ అరేంజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ అంటే నా ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇచ్చేటోడైతే వెల్ సెటిల్ అయినాక మేబీ లవ్ చేయొచ్చు. అరేంజ్డ్ అయితే నా అదే చెప్పాను కదా, ప్రొఫెషన్ రెస్పెక్ట్ ఇచ్చేటోడు అయితే చేసుకుంటాను. రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ అరేంజ్ నాకు రెస్పెక్ట్ ఇస్తే పక్కా చేసుకుంటా, లేదు అరేంజ్ మనకు సెట్ అవ్వదు, లవ్ చేసేటోడు నన్ను లవ్ చేసేటోడు నా పోరి ప్రొఫెషనల్ రా ఇండస్ట్రీ పిల్ల అని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. సపోర్ట్ చేసేటోళ్ళు, బ్యాక్ బోన్ అయి సపోర్ట్ చేసేటోళ్ళు ఒకవేళ వస్తే లవ్ చేసి చేసుకుంటాను. రాత్రిలో ఎన్ని గంటలకు నిద్రపోతాను? ఎన్ని గంటలకు నిద్రపోతానంటే ఇప్పుడైతే హల్చల్ అయిపోయింది మగువ. నైట్ 1, 2 అరే చెప్పడం మర్చిపోయాను. నిన్న కాక మొన్న 3 o'clock నాకు కాల్, ఏంటి ఈ టైంలో అని చెప్పేసి లిఫ్ట్ చేసేసరికి, మేడం మీరు మగువలో హీరోయిన్ కదండి, మగువ ట్రైలర్ హిట్ అయిపోయింది, అసలు మీరేనా ప్రసన్న గారు కదా మీరు, అసలు సూపర్ హిట్ అయింది, కంగ్రాట్స్ అని అంటే ఈ టైంలో అంటే మీరు చెప్పారు కంగ్రాట్స్, అర్లీ మార్నింగ్ చేసి కంగ్రాట్స్ చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ టైం ఇప్పుడు 3 వరకు కూడా లేచి మాట్లాడేంత టైం కూడా లేదు నాకు. అసలు ఫ్యాన్స్ కాల్ చేసి కంగ్రాట్స్ మేడం అంటున్నారు. అసలు 3 అవుతుంది, 2 అవుతుంది, 1 అవుతుంది. బేసిక్ గా అయితే 10:30. ఓకే, ఇప్పుడు బాలీవుడ్ సంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నారు, కానీ మరి ఇక్కడ సంప్రదాయం లేచి ఇంటి ముందర వాళ్ళకి ముగ్గేసే సంప్రదాయం కొనసాగిస్తున్నారు, మర్చిపోయినట్టేనా? అయ్యో అది జస్ట్ ప్రొఫెషన్ వరకు బాలీవుడ్ సాంప్రదాయం. అట్లా ఎందుకు అనుకున్నారు? తెలుగు అమ్మాయి అంటే తెలుగు సాంప్రదాయం పాటించనా? ఇప్పుడు ఇంటికి పోయానంటే పద్ధతిగా చీర కట్టుకోమంటే ఫస్ట్ ఉండేది నేనే, వెస్టర్న్ అన్నా ఫస్ట్ ఉండేది నేనే, ట్రెడిషనల్ అన్నా ఫస్ట్ ఉండేది నేనే. సో అది చేశానని చెప్పేసి ఇది మర్చిపో, ఇది చేశానని చెప్పేసి అది మర్చిపో. ఓకే, మా టీవీ తరఫున మీ శ్రీరామ్ గారికి, డైరెక్టర్ గారికి ఆపర్చునిటీ ఇచ్చారు కదా, ఎలాంటి కృతజ్ఞతలు చేస్తారు? శ్రీరామ్ సార్
ఆ పేరు వింటేనే అసలు దేవుడు అండి ఆయన. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ నన్ను రిఫర్ చేసింది. నా ఫ్రెండ్ చాలా మంచి లత తన పేరు. యాక్చువల్లీ తనకు నేను చాలా థ్యాంక్ఫుల్. ఇక్కడ నేను ఉన్నానంటే కారణం తనే. సో తను రిఫర్ చేసింది శ్రీరామ్ సార్ ని. ఫస్ట్ మీట్ అవ్వగానే ఆయన నన్ను డైలాగ్ చెప్పాను అంటే ఎవరైనా ఛాన్స్ ఇచ్చే ముందు కొత్త అమ్మాయిలకి అడుగుతారు డైలాగ్ చెప్పమ్మా అనేసి అడుగుతారు. కానీ అతను అడగలేదండి. నేను షాక్ అయినా ఎందుకు అడగలేదు అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీరామ్ సార్. సార్ మూవీ పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఆబ్వియస్లీ ట్రైలర్ హిట్ అయిపోయింది. మూవీ సక్సెస్ఫుల్ హిట్ అవుతుంది. ఆయన దేవుడు అని ఇంకా నేను ఆయన గురించి పెద్దగా ఏం చెప్పలేను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం కూడా మీ ఇంటర్వ్యూలో ఫుల్ ప్లెజర్ గా చేశారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ ఫ్లెజ్డ్. నేను ఎక్కడైనా ఫుల్ ఫ్లెజ్డ్ గానే చేశానని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. థ్యాంక్ యూ అండి. ఇదే మరి ప్రసన్న గారు మరి మగువ సినిమాలో ఉన్నటువంటి విషయాలన్నీ మనం చక్కగా వివరించారు. మరి అక్కడక్కడ కూడా పరిధిలో ఇంటర్వ్యూలో తగ్గినా కానీ పెరిగినా కానీ మనస్ఫూర్తిగా మీరు మమ్మల్ని కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసినట్టు వితనెస్ మగువ ట్రైలర్ చూశారు. అలాగే సినిమా కూడా కంపల్సరీ చూడండి. శ్రీరామ్ గారిని ఆశీర్వదించండి. మరికొన్ని సినిమాలతో మీ ముందుకు రాబోతున్నారు కనుక ఆల్ ది బెస్ట్ మా టీవీ తరఫున శ్రీరామ్ అండ్ టీంకు. చూసినట్టు వితనెస్ కెమెరామ్యాన్ విజయరెడ్డితో మీ సురేష్ దండ.